1 మినిట్ ఉందండి. ఓకే. ఒక్క నిమి ఓకే అండి. ఈరోజు మనం 108వ పేజీలో ఉన్నాం, సేత్ స్వరంలో. మరి ద్విపాత్రాభినయం చేసే నేనులో ఒకదానిని ఇంకొకటి నమ్మని స్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో గొప్ప సృజనాత్మకతను కోల్పోతారు. నేను సూచించిన నిద్రా విధానం వల్ల ఎక్కువ సమాచారం అందుతుంది. మరి అప్పుడు మెలకువలోని నేను ఎప్పటికప్పుడు భలే తాజాగా ఉంటుంది. నిద్రా సమయం పొడిగింపబడదు కనుక సంకేతాత్మక కలలు స్పష్టంగా ఉండి మెలకువ రాగానే వాటిని మరిచిపోవటం జరగదు. సో షార్ట్ ఇంటర్వల్స్లో గనక 2 అవర్స్ 2 గంటలు నిద్రపోయి లేచి మళ్ళీ ఏదైనా పని చూసుకొని ఓ 2 గంటలో గంటో మళ్ళీ ఓ 2 గంటలు నిద్రపోవడం లాగా చేసుకుంటే ఆ 2 గంటల్లో మనకు వచ్చిన కలలు లాంటివి మనం మర్చిపోవడం జరగదు. అంటే కలలో ఉన్న నేను, ఆ యొక్క అసలైన నేను చేస్తున్న పనిని మనం చూస్తాం. ఈ నేను చాలా చిన్న ముక్క కదా, ఆ పెద్ద నేను చేస్తున్న పనిని మనం చూస్తాం, గుర్తుపెట్టుకోగలుగుతాం. కండరాల బలానికి లాభం కలుగుతుంది, రక్త శుద్ధి జరుగుతుంది, శరీరం ఎక్కువ గంటల పాటు పడుకునే భంగిమలో ఉండదు కనుక అన్నిటికంటే కర్త సంబంధిత నేను పొరల మధ్యన సందేశ ప్రక్రియల భద్రతా భావం ఎంతో మెరుగుపరచబడుతుంది. ముఖ్యంగా పిల్లలలో సృజనాత్మక సామర్థ్యాలు త్వరగా వెలుగులోకి వస్తాయి. సో నువ్వు చిన్న పిల్లవాడిలాగా ఉంటే కానీ దేవుడి సామ్రాజ్యంలోకి ప్రవేశం లేదు అంటే, ఈ యొక్క చిన్న పిల్లల యొక్క సామర్థ్యం, సృజనాత్మక సామర్థ్యం మనలోనూ కలగాలంటే మనం ఈ యొక్క ఇంటర్వల్స్, విరామాలతో కూడిన నిద్రని చక్కగా ప్రాక్టీస్ చెయ్యాలి. స్పష్టమైన శృంఖలాబద్ధం కాని శక్తివంతమైన చేతనకు దాని సామర్థ్యం కొనసాగాలంటే తరచుగా విరామ సమయాలు ఉండాలి. సో చేతన చాలా సమర్థంగా కొనసాగాలంటే తరచుగా విరామ సమయాలు ఉండాలి. అప్పుడే అది వాస్తవికతను సరిగా వ్యాఖ్యానించగలుగుతుంది, లేదంటే ఆ గ్రహించిన దానిని వక్రీకరిస్తుంది. అందువల్ల ఆ వక్రీకరించకుండా ఉండాలంటే తాజాగా ఆ తాజాదనం ఎప్పుడు ఉండాలంటే, మరి ఎంతో చక్కగా ఆ వెలుగులు మనం పంచగలగాలంటే ఆ ఇంటర్వల్స్తో కూడిన చిన్న చిన్న నిద్రలతోటి, కొద్ది ఆహారాలతోటి ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ సాధన ద్వారా మనం ఇవన్నీ పొందగలుగుతాం. ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే ఆవులింత గురించి నేను మొదట్లో క్లాసుల్లో బాగా చెప్పేవాడిని. మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు. ఆవులింత వచ్చింది అంటే అది మన మైండ్ని కూల్ చేయడానికి సహాయం చేసే ఒక టూల్ అన్నమాట. అలాగే మన లోపల నుంచి నెగిటివ్ని బయటికి పంపిస్తోంది, మన అలసట్ని బయటికి పంపిస్తోంది, మనని తాజాగా తయారు చేస్తోంది అనే ఎరుక ఉంటే ఆవులింత నిద్రకి సంకేతం కాజాలదు. మన యొక్క ఉత్సాహము, ఉల్లాసాన్ని పెంచడానికి అది సహాయం చేస్తుంది. మన మెదడుని ఇంకా సమర్థవంతంగా పనిచేయడానికి అది సహాయం చేస్తుంది. సో బీ థ్యాంక్ఫుల్. మన ఆవులింతకి బాగా ధన్యవాదాలు చెప్పుకుందాం. మీకు ఆవులింతని మీరు తీసే ఎక్సర్సైజ్ ఒకటి ఉంది. కంటిన్యూస్గా ఆవులింతలు వచ్చేలాగా ఎక్సర్సైజ్ చెయ్యొచ్చు. నేను ఈ మధ్య తరచుగా చెప్తున్నాను చాలా మందికి. మరి నా కోరిక కాదు కానీ ప్రాక్టికల్గా చూస్తూ వినాల్సిన క్లాసులు చాలా ఉన్నాయి. అది మనకి ఎప్పటికి జరుగుతుందో తెలియదు. బట్ ఆ ఆవులింతలు తీయడానికి కళ్ళు మూసుకొని కూటస్థలంలో చూస్తూ నాభి నుండి గాలిని ముక్కు ద్వారా ఖాళీ చేస్తూ ఉండడమే. ఖాళీ అయిన తర్వాత గాలి స్లోగా నిదానంగా ఖాళీ అయిన తర్వాత ఒక్క క్షణం ఆగితే అదే నిండుతుంది. నింపడం మనం చేయకూడదు, అది ఖాళీ చేయడం మాత్రం మన పని. అలా కంటిన్యూస్గా ఖాళీ చేస్తూ ఉంటే కేవలం క్షణం విరామంతో గనక మన లోపల నుంచి ఉన్నదంతా ఖాళీ చేస్తూ ఉంటే శ్వాస ద్వారా కేవలం నిశ్వాసం మాత్రమే మనం చేస్తాం, ఉచ్ఛ్వాసం మనం చెయ్యం. ఎందుకంటే ఆ ఉచ్ఛ్వాసం ఆటోమేటిక్గా దానంతట అదే జరుగుతుంది, నిండిపోతుంది. లోపట ఏం కావాలో ఉన్నవాడికి తెలుసు, ఏం తీసుకోవాలో. మనమే తెలియకుండా గబగబా శ్వాస తీసుకోవడం వదలడం చేస్తూ ఉంటే గనక మనం పనికిరాందంతా తీసుకుంటాం. అందువల్ల కేవలం వదిలే పని మనం చేస్తే మన నరాల్లో ఉన్న బ్లాక్స్ అన్ని వెళ్ళిపోతూ అదంతా ఆవులింతల రూపంలో బయటకు వస్తుంది. మీరు ఒక 5 నిమిషాలు తర్వాత మన క్లాస్ అయిన తర్వాత అవకాశాన్ని బట్టి ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసి చూడండి. నేను ఈ ఎక్సర్సైజ్ని గంటలు చేస్తాను. ఇది సాక్షి సాధనలో ప్రధానమైన భాగం. ఓకే, మళ్ళా మనం ఇక్కడికి వస్తే
మరి విశ్రాంతి లేదా నిద్ర రోగ నిదానానికి అవసరం. నిద్రా సమయంలో పొడిగింపు కొన్ని సందర్భాలలో చికిత్స సహాయకారి అయినప్పటికీ కేవలం నిద్రే ఉపయోగకారి కాదు. సో ఎవరికి ఎక్కువ నిద్ర కావాలి చికిత్స పొందడం కోసం అంటే అది మామూలుగా డాక్టర్లు మత్తుమంది ఇచ్చి నిద్రపుచ్చడం, టాబ్లెట్ ఇచ్చి నిద్రపుచ్చడం కాకుండా మామూలుగా విశ్రాంతి రోగ నిదానం కోసం రోగులు చాలా మంది ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. కానీ నిద్ర ద్వారా రోగము నిదానమయ్యే దానికంటే కూడా ధ్యాన నిద్ర ద్వారా, యోగ నిద్ర ద్వారా, ధ్యాన యోగం ద్వారా ఆ రోగ చికిత్స, సర్వరోగ నివారణ ధ్యానం అంటే అర్థం అదే. అందువల్ల రోగాలు తగ్గించుకోవడం కోసం ధ్యానం కాదు, కానీ ముందు శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం కనుక శరీరాన్ని ఈ యొక్క ధర్మ సాధన కోసం ఒక టూల్గా, ఇన్స్ట్రుమెంట్గా, పరికరంగా మనం ఉపయోగించుకోవడానికి దీన్ని రోగ విముక్తం చేయాలి ముందర. దానికోసం చేసేసి మరి దాన్ని అనుసరిస్తూ ధ్యానంలో ఎక్కువసేపు ఉన్నట్లయితే తర్వాత ఆత్మజ్ఞానం. కనుక ఆ సందర్భంలో వ్యాధికారక విషం శరీరంలో వ్యాపించి ఉండటం వల్ల అంత నిద్ర అవసరం ఉంటుంది. సో ఆ విషం అనేది వెళ్ళిపోవడానికి నిద్ర అనేది అవసరం అవుతుంది. అయితే మీ ప్రస్తుతపు అలవాట్లు మాత్రం నేర్చుకునే విధానాలకు నిస్సందేహంగా గండి కొడతాయి. చేతన కొన్ని ప్రత్యేక సమయాలలోనే అభ్యసించేందుకు శృతి చేయబడి ఉంటుంది. మీరేమో ఆ సమయాలను వదిలి అనువుగాని వేళలో అభ్యాసానికి బలవంత పెడుతుంటారు. సృజనాత్మక అభౌతిక సామర్థ్యాలు మీ కృత్రిమ విభజన వల్ల తిరిగి వెనక్కి తోసివేయబడతాయి. మీ కార్యక్రమాలన్నిటినీ ఈ ద్విపాత్రాభినయం ప్రభావితం చేస్తుంది. మనం ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోవడం, మనం ఇష్టం వచ్చినప్పుడు లేవటం లాగా మనం ప్లాన్ చేసుకున్నట్టయితే అసలు నిజంగా చేతన బాగా సృజనాత్మకంగా పొందేటువంటి ఆ చైతన్యాన్ని పెంపొందింపజేసుకునేటువంటి సమయాల్ని మనం కోల్పోతాం. ఉదాహరణకి ఉదయమే మనకి చక్కటి కాంతి శక్తి కానీ, ఆ యొక్క విశ్వశక్తి కానీ బాగా అందుకునే శక్తి తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయము 6:30 వరకు ఉంటుంది. ఆ సమయాన్ని ఎక్కువగా మనం ఆ చైతన్యవంతం చేసుకునే ధ్యానానికి ఉపయోగించుకోవాలి. అలా కాకుండా మనం అప్పుడు బాగా పడుకొని తర్వాత ఎంత చేసినా అది కేవలం ఒక 5%, 10% మాత్రమే ఉపయోగపడుతుంది. అందువల్ల మనం ఆ సమయాల్ని మన ఇష్టం వచ్చినట్టు విభజించుకోకూడదు. ముఖ్యంగా నేను 12 తర్వాత కూర్చుంటాను. 12 గంటల సమయాన్ని సావిత్రి సంధ్య అంటారు. సావిత్రి అంటే అమ్మవారు, అమ్మవారి యొక్క సంధ్య, అమ్మవారి యొక్క ఆది పరాశక్తి యొక్క సమయం అది. ఎంతో అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కాంతి శక్తి మనకు అందుతుంది, విశ్వ చైతన్య శక్తి అందుతుంది. అందుకే పుట్టపర్తి సాయిబాబా వారు ఆ సమయంలోనే ఆత్మలింగాన్ని బయటికి తీసి చూపించేవారు. మరి అందువల్లే ఆ శక్తిని మనం ఉపయోగించుకోవడం వల్లనే, సావిత్రి శక్తిని ఉపయోగించుకోవడం వల్లనే నిద్రావస్థలోని వివిధ దశలను ఎలాగైతే పరిశీలిస్తున్నామో అలాగే మెలకువలోని చేతనను కూడా పరిశీలిస్తే మీరు అనుకునే దానికన్నా చాలా ఎక్కువ స్థాయిలో పని జరగటం మీరు గమనిస్తారు. ఇప్పుడు మనం ఇలా చదువుకుంటుంటే, వింటుంటే మనం కొన్ని విషయాలను ఆ సంగతులని, ఆ జ్ఞానాన్ని చక్కగా రివైండ్ చేసుకొని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. వింటూనే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, వాటిని తప్పకుండా గుర్తుంచుకోవాలనుకుంటాం. అంత ప్రతి అక్షరాన్ని కూడా అదే శ్రద్ధతో ఆలకించినట్టయితే ప్రతిదీ మనకి బోధపడుతుంది. అందుకే మనం 2వసారో 3వసారో మళ్ళీ విన్నట్లయితేనే అవన్నీ బోధపడతాయి. సో అందులో కొన్ని మార్పు చెందే దశలు మొత్తంగా వదిలివేస్తారు. చేతన అనేది భిన్న తీవ్రతలతో రెపరెపలాడే దీపమే తప్ప ఒక స్థిరమైన వెలుగు పంచే కాంతి పుంజమేమీ కాదు. చేతన అంటే మనలో ఉండే చేతన రెపరెపలాడే దీపం. ఎంత చక్కటి ఉదాహరణతో చెప్పారు. అది స్థిరమైన వెలుగు పంచే కాంతి పుంజమేమీ కాదు. అందుకనే మనము అసలు నిజంగా స్థిరమైన ఆ జ్యోతిగా దాన్ని చూడాలి. మన చేతనని ఆ భగవంతుడిగానే చూడాలి అంటే ఆ స్థిరత్వాన్ని పొందడానికి మనం ఎంత సాధన చేయాలి, ఎన్ని గంటలు కూర్చోవాలి? చేతనకు అనేక లక్షణాలు ఉన్నాయి. ఒక మాస్టర్ గారిని మీరు సితార బాగా వాయిస్తారు, గంటలు వాయిస్తారు, ధ్యానం జరుగుతున్నప్పుడు మీరు కూర్చుంటారు, అలాగే తబలా వాయిస్తారు, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ వాయించే మాస్టర్స్ని అడిగితే మీరు ధ్యానం చేస్తున్నారా అని అడిగితే మేము ధ్యానం ఎక్కువ చెయ్యమండి, మేము మరి ఆర్టిస్టులం కాబట్టి ఈ యొక్క సాధనలోనే ఎక్కువ ఉంటాము, మాకు మరి సాధనకే సమయం ఎక్కువ సరిపోతుంది అంటారు. ఎక్కువ తక్కువ కాదండి, ఆ సమయంలో కూడా మీరు ధ్యానంలో ఉండొచ్చు, కళ్ళు మూసుకొని వాయించవచ్చు. సాధకుడైన వాడు ఇన్స్ట్రుమెంట్ మీద ఆ యొక్క వేళ్ళు చాలా తమాషాగా వాటంతటవే కదిలిపోతాయి కావలసిన జాగాల్లోకి.
సాపాసాలు వాటికి బాగా అలవాటు అయ్యే ఉంటాయి. కొన్ని మీకు కూడా తెలుసు అనుకోండి, అయితే చాలా లక్షణాలు పైకి కనపడవు. ఎందుకంటే ప్రస్తుతం మీరు మీ సొంత చేతననే అది సహజంగా మరుగున ఉండే విధానానికి భిన్నంగా దాని గ్రహింపులు కనపడేలా ఉపయోగించడం జరుగుతోంది. మీ భౌతిక యాంత్రిక మాధ్యమం ద్వారా మాత్రమే మీ చేతన మీకు పరిచయం. ఈ శరీర మాధ్యమం ద్వారా గాక ఇతరత్రా పనిచేసే మీ సొంత చేతనే మీకు తెలియదు. ఒక్క శరీరం ద్వారా పనిచేసే చేతనే మనకు చాలా కొంచెం తెలుసు, ఇది కూడా పూర్తిగా తెలియదు. అలాంటిది ఇంకా మన సొంత చేతన శరీరానికి అతీతంగా ఎన్నో లోకాల్లో పనిచేస్తుంది. దాన్ని ఎప్పుడు తెలుసుకుంటాం? కూర్చోండ్రా అంటే మనకు టైం ఉండట్లేదు. శరీరంతో విడివడి శరీరం వెలుపల అది పనిచేసే విషయం మీకు తెలియదు. శరీరం నుంచి విడివడి శరీరం వెలుపల అది పనిచేసే విషయం మనకి ఇంకెప్పుడు తెలుస్తుంది? మరి చేతన లక్షణాలు అది శరీరం బయటైనా లోపలైనా ఒకలాగే ఉంటాయి. ముందు చెప్పిన శిఖరాలు, లోయలు ఏదో ఒక స్థాయిలో అన్ని చేతనలలో ఉంటాయి. మరణం తరువాత ఏర్పడే ఆకారంలోని చేతనలో సైతం. అయితే ప్రస్తుత చేతనకు మరణం తర్వాతి చేతనకు ప్రాథమికంగా తేడా ఏమీ ఉండదు. కాకపోతే మీకు దాని యొక్క చాలా లక్షణాలు తెలియవు. సో మనము ఆ ఎరుకలో ఉండము. మీ చేతనకు బాధ, ప్రసరణ శక్తి, దివ్య దృష్టి ఉంటాయి. బాధ, ప్రసరణ శక్తి, దివ్య దృష్టి ఇవన్నీ ఉంటాయి. మీకు తెలియదనుకోండి, మీ నిద్రలో మిమ్మల్ని మీరు అచేతనుడు అనుకునే సమయంలో నిజానికి మీరు మిక్కిలి ఎక్కువ చేతన కలిగి ఉంటారు. దాని సామర్థ్యాలను చక్కగా వినియోగిస్తుంటారు. కాకపోతే అది నిజమని, పనికి వచ్చేదని మేలుకున్న పెదప అంగీకరించరు. ఇదే మనకున్నటువంటి పెద్ద సమస్య. అందువలన సామర్థ్యాలు ఇచ్చే అనుభవాలకు ద్వారాలు మూసేయటం జరుగుతుంది. నిజానికి నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, కవిత్వం రాసేటప్పుడు, అంటే నా స్వయం అనుభవం కాబట్టి దీన్ని మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను, రకరకాలుగా అప్పుడు నాకు వికసించినటువంటి తీరులో చెప్తుంటాను. కవిత్వం రాసేటప్పుడు నేను ఈ శరీర స్పృహలో ఉండను, నా మనస్సు యొక్క స్పృహలో ఉండను. శరీరానికి మనస్సుకి అతీతంగా నాకొకటి వినపడుతూ ఉంటుంది, నాకొకటి కనబడుతూ ఉంటుంది. అవి అక్షరాల రూపంలోకి చాలా చక్కగా వాటంతట అవే ఒదిగిపోవటాన్ని గమనిస్తున్న నేను గమనించడం జరుగుతూ ఉంటుంది. ఈ మనస్సు దాన్ని గమనించడం జరుగుతూ ఉంటుంది విచిత్రంగా. కాబట్టి కవిత్వం అనేది అందుకే ఇందులో చెప్పబడింది ఏంటంటే 4వ మెట్టు అని. ధ్యానం స్థితికి 4వ మెట్టు అనమాట. అందువల్ల ఇక్కడి నుంచి మనం ధ్యానం చేస్తూ కవిత్వం రాస్తే ధ్యాన కవిత్వం అవుతుంది. కవిత్వం రాస్తూనే ఉంటే అది కవిత్వ ధ్యానం అవుతుంది. కాబట్టి ధ్యానం తర్వాతే కవిత్వం తప్ప కవిత్వం తర్వాత ధ్యానం అయితే గనక ఆ కవిత్వంలో రసం ఉండదు, ఆత్మ ఉండదు, ఆత్మ రసం అనేది ఉండదు దానిలో. అంచేత అందువలన సామర్థ్యాలు ఇచ్చే అనుభవాలకు ద్వారాలు మూసేయడం జరుగుతుంది, మనం అంగీకరించం కాబట్టి. సో ధ్యానం ద్వారా ఆ ద్వారాలు తెరుచుకుంటాయి. చక్కగా ఆ చేతన ప్రవహిస్తూ ఉంటుంది. మీదైనా నాదైనా చేతనకు కాలంతో గాని స్థలంతో గాని సంబంధం లేదు. అప్పటిదాకా మీలోనే ఉన్న మరణం తరువాతనే ఆ చేతన యొక్క శక్తుల ఎరుక మీకు కలుగుతుంది సుమా. నేను ధ్యానంలో కూర్చోగానే నాకు కవిత్వం అడ్డుపడుతూ ఉంటుంది. నేను చక్కగా పక్కకి జరుపుతూ ఉంటాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు వచ్చేదాన్ని 99% జరుపుతూ ఉంటాను. ఎప్పుడో 1% మాత్రము అది ఒక గంగా ప్రవాహంలా దూకుతూ ఉన్నప్పుడు మాత్రం, రిపీటెడ్ గా దూకుతూ ఉన్నప్పుడు మాత్రము నేను అలా ఆగిపోయి ఒక 5 నిమిషాల్లో అది రాసేసి పక్కన పెట్టి అప్పుడు కూర్చుంటాను. అందువల్ల అలా వచ్చిన దాన్ని మాత్రమే అప్పటికప్పుడు రాయాలి. అవి అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటిని చూసి ఉపయోగించడం నేర్చుకోవచ్చు. మీ మరణం తదుపరి అనుభవానికి కూడా ఇది నేరుగా సహాయపడుతుంది. అసలు ఓషో చెప్తారు, నిజానికి ఎక్స్పీరియన్స్ ఆఫ్ డెత్, మరణాన్ని మనము ఈ యొక్క ప్రాణంతో, ఈ ఎరుకతో ఉండగానే ఎక్స్పీరియన్స్ చేయడం, అది చాలా గొప్ప అనుభవం. దాన్ని పదే పదే పొందుతూ ఉండడం అవసరం. అది ఈ ధ్యానం ద్వారా అందుతుంది. ఆ తర్వాత ఇంకా మరణం అంటే భయం ఎలా ఉంటుంది? అసలు మరణం యొక్క అనుభవాన్నే మనం ఇక్కడ పొందినప్పుడు ఒకసారి 1-2 సార్లు నాకు జరిగింది. అయితే ఎరుకతోటి కూడా చక్కగా జరిగింది. ఎందుకంటే ఈ శరీరాన్ని నాకు నేనే ఒక కత్తి, పదునైన కత్తితో ముక్కలు చేసుకోవడం జరిగింది ధ్యానంలో. అవన్నీ మళ్ళీ తిరిగి ఇప్పుడు బాబా గారు చెప్పారే ఖండయోగం అని, అలాంటి అనుభవాన్ని కూడా ఒకసారి చూడడం జరిగింది.
మీ చేతన మీ భౌతిక శరీరంలో బందీ మాత్రమే కాదు, అది సంకల్ప మాత్రాన మిగతా భాగాల్ని తనే సృష్టించగలదు. ఎవరైతే వారి చేతనతో తమ శరీరాన్ని అతిగా గుర్తించుకుంటారో వారు ఆ శరీరాన్నే పట్టుకు వెళ్లాడుతూ స్వయంకృతమైన పనికి మారిన ఒక వ్యధకు గురవుతూ ఉంటారు. నిజంగా ఏకాకి అయిన ఆత్మ తనకిక ఎటూ దారి లేదని అనుకుంటుంది. మీరు నేను లోగడ చెప్పినట్లు ఒక ఆత్మ, ఇప్పుడు ఆ ఆత్మకు ఒక చేతన ఉంటుంది. చేతన ఆత్మకే చెంది ఉన్నా అవి రెండు ఒకటి కాదు. అబ్బా, ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి వాక్యం. మనం ఎప్పుడు ఆత్మ యొక్క చేతన అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆత్మకి చేతన ఉంటుంది కానీ ఆత్మ చేతన ఒకటి కాదు. చేతన అనేది ఒక వెలుగుతున్నటువంటి రెపరెపలాడుతున్నటువంటి దీపం లాంటిది. అది అలా ప్రవహిస్తూ ఉంటుంది, కాంతి పూలను వర్షిస్తూ ఉంటుంది. ఆత్మ మళ్ళీ దానికి కూడా సాక్షిగా ఉంటుంది. అంటే ఆత్మ నిజానికి ఏ రూపము లేనిది. అది బాగా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఆత్మ తన చేతనను వెలిగిస్తూ ఆర్పుతూ ఉండటం జరుగుతుంది. ఆత్మ తన చేతనను వెలిగిస్తూ ఆర్పుతూ ఉండటం జరుగుతుంది. చేతన తన స్వభావం అంటే ఏంటనమాట? ఆత్మ కేవలము ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది. మనము ఆత్మ సహాయం తీసుకున్నప్పుడు మన చేతనను వెలిగిస్తుంది అది. లేకపోతే మనం ఆన్ చేసుకోవాలి, మనస్సుని ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి. అందుకనే నేను అంటాను, మనస్సుని స్విచ్ ఆఫ్ చేసుకోవడమే ఆత్మ మన చేతనని వెలిగించేటువంటి ద్వారమే ధ్యానము అని. చేతన తన స్వభావం చేత రెపరెపలాడుతూ ఉండటం జరుగుతుంది, కానీ ఆత్మ అలా ఉండదు. అయితే నాకు ఈ ఆత్మ అనే పదం వాడటం ఇష్టం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈయన కేవలం మనకి తెలియడం కోసం మాత్రమే ఇది వాడుతున్నానని చెప్తారు. ఎందుకంటే దానిని అంటిపెట్టుకుని ఎన్నో చిక్కులు ఉన్నాయి. ఆత్మ నిజానికి భౌతిక ఆకారంతో సంబంధం లేకుండా స్వతంత్రమైనదనే అర్థం వరకే మనం తీసుకుంటే మన లక్ష్యానికి సరిగ్గా సరిపోతుంది. అంచేత దానికి ఏ రూపం లేదు. చేతన నిద్రలో ఆత్మజ్యోతి అంటే ఆత్మ యొక్క జ్యోతి, అంతేగాని ఆత్మజ్యోతి కాదు. ఇది తెలుగులో ఆత్మ యొక్క జ్యోతి అంటే షష్ఠీ తత్పురుష సమాసము అంటారు. యొక్క అనేటువంటి ఒక మధ్యలో విభక్తి పదం చేరినట్లయితే ఇది తెలుగులో 6వ తరగతిలో నేర్చుకోవడం జరుగుతుంది ఈ విభక్తి ప్రత్యయాల గురించి. అయితే దాన్ని అంటిపెట్టుకొని ఎన్నో చిక్కులు ఉన్నాయి. నాకు ఆ యొక్క తెలుగు యొక్క వ్యాకరణం ఇంతలా ఉపయోగపడుతుందని నాకు తెలియదు. ధ్యానంలోకి వచ్చాక చాలా ఆనందంగా ఉంది. పదాల యొక్క అర్థాలు కూడా అలాగే ఉంటాయి. ఈ భాష చాలా గొప్పది. ఎంత గొప్పదో అంత చెడ్డది కూడా. ఎందుకంటే అపార్థాలకు తావు ఎక్కువ ఉంటుంది, సరిగ్గా అర్థం చేసుకోవడం జరగదు. అలాగే ఓషో అంటారు ఏంటంటే, మీరెప్పుడు మీ మనస్సుకి ఇక్కడ ఉన్న మీ అనుభవాలకి తగ్గట్టుగా మీరు ట్రాన్స్లేట్ చేసుకుంటారు, అనువాదం చేసుకుంటారు, సమర్థించుకుంటారు, మీరు రైట్ అనుకుంటారు తప్ప మీరు అసలైన దాన్ని గ్రహించలేరు అంటాడు. ఇలా వీళ్ళంతా మీరు గ్రహించలేరు, చెయ్యలేరు అని వాళ్ళు నెగిటివ్ మాట్లాడుతున్నారని మనం అనుకోవద్దు. మనం ఉన్న స్థితి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అలా చెబుతారు. చేతన నిద్రలో తాజాదనం పొందదు, మరో దిశకు మరల్చబడుతుంది. అంటే చేతన నిద్రపోదన్నది వాస్తవం. అదొక దీపంలాగా ఆర్పివేయబడదు. అంటే మనం ఇక్కడ స్విచ్ నొక్కితే ఆరిపోయే బల్బు లాగా జరగదు. ఈ సారూప్యతను అనుసరించి చేతన మీకు చెందిన ఒక దీపం అయితే దాని స్విచ్ నొక్కినప్పుడు పూర్తిగా చీకటి ఆవరించదు. సంధ్య వెలుగు లాంటి ఒక కాంతి ఉంటుంది. సో చేతన యొక్క స్విచ్ ఇక్కడ నొక్కబడ్డప్పుడు, అంటే ఈ లోకం నుంచి కట్ అయినప్పుడు మనం వేరే లోకంలో తిరుగుతూ ఉంటుంది ఆ చేతన. ఆ అనుభవాలనే ఈ మనస్సు సాక్షిలా ఉన్నది కల అవుతుంది. మనం కలవారం అవుతాము. అందువల్ల ఆత్మ దాని చేతన ఆర్పివేయబడిన సందర్భంలో పూర్తిగా ఏమీ లేని స్థితిలో ఉండటం జరగదు. ఇది గమనించడం ఎంతో ముఖ్యం. ఇంతకు ముందు చెప్పాను కదా, 2-వే స్విచ్ లాంటిది అనమాట ఇది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నదాన్నే ముందరగా మీకు చెప్తున్నాను ఒక్కొక్కసారి. అంటే నేను ఇది చదివి చెప్పడం లేదు, ముందుగా చదివి ప్రిపేర్ అవ్వడం లేదు. అది మన యొక్క ఎరుకలో ఆ విషయం ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా మాస్టర్స్ మన ద్వారా మాట్లాడిస్తారు. ఇంతకు ముందు చెప్పాను కదా, మీ శారీరక మాధ్యమం ద్వారా మీరు ఉపయోగించే మీ సొంత చేతన లక్షణాలే మీకు సుపరిచితం. అంటే మీరు మీ చేతన గ్రహింపుల్ని తెలిపేందుకు మీ శరీరం మీదే ఆధారపడతారు. ఇంకా వివరంగా చెప్పాలంటే మీ చేతన బాధ ప్రకటనను మీ శరీరంతో గుర్తిస్తారు. తన భౌతిక భావ ప్రకటనను ఒక స్థాయి వరకు తెంచుకొందుకు, వెనక్కి తగ్గేందుకు చేతనకు అనుమతి ఇవ్వబడింది. ఈ విషయం మీ ఎరుకలో ఉండదు. మీ మెలకువ చేతనకు ఈ సంగతి తెలియడం వల్ల చేతనకు ఇవ్వబడిన అనుమతి యొక్క ప్రదర్శనకు అవకాశం లేదు.
పైగా ఆ చేతన అప్రయత్నంగా భయపడుతుంది. అయితే చేతన కాంతి హీనత గురించి నేను చెప్పినప్పుడు జోసెఫ్కు అది అనుభవంలోకి వచ్చింది. మన చేతన యొక్క కాంతి తగ్గిపోవడము అనేది మన అనుభవంలోకి రావాలంటే మనకి తగ్గిందా ఏంటి, వాళ్ళ డల్లుగా ఉన్నావు అని పై మొహం చూసి చెప్తారు. అది కాదు. ఆ పైకి మొహం డల్లుగా కనబడచ్చేమో, కానీ లోపట చేతన యొక్క స్థితి ఆ మనస్సుకి అర్థమవుతుంది. కాబట్టి మనం ధ్యానం ద్వారా మాత్రమే ఆ చేతన యొక్క ప్రవాహాలని గమనించి ఎరుకలో ఉంటాం. చేతనలో సర్దుబాట్లు చేయడానికి ఇప్పుడు ఒక అభ్యాసం. చేతన శారీరక మాధ్యమం ద్వారా భావ ప్రకటన ఇంకా చేయలేదు అని తెలుసుకున్న వేళ విభిన్న స్థాయిలలో మరణానికి దాదాపు దగ్గరి స్థితి సంభవిస్తుంది. మరణానికి దగ్గర పడ్డ వ్యక్తి తన శరీరానికి అతి గుర్తింపు ఇస్తే భయభ్రాంతుడవుతాడు. ఎందుకంటే తన భావ ప్రకటనకు శరీరంతో తెగతెంపులవుతున్నట్లు, తన చేతనంతా అంతమైపోతున్నట్లు అనిపిస్తుంది. వాళ్ళు చాలా గాబరా పడి గందరగోళ పడతారు, ఆ యొక్క ఎరుక లేని వాళ్ళు. ఇలా అందుకే ధ్యానంతో పొందే అసలైన ఎరుక, చిట్ట చివరి ఎరుక ఏంటంటే అది ఆ చిట్ట చివరి ఎరుకే మొట్టమొదలుగా పొందగలగడమే నిజానికి ధ్యానం అంటే. ఏంటంటే మరణం ఎప్పుడు వస్తుంది ఈ శరీరానికి అనేది తెలుసుకొని ఆ ప్రోగ్రామ్ని ఎలా కావాలంటే అలా జరుపుకునేటువంటి ఒక సౌకర్యాన్ని మనం ధ్యానం ద్వారా పొందుతాం. మనం చేయాల్సిన పని పూర్తి అయిందా లేదా, ముందుగా చేసేసామా లేదా, మన యొక్క కర్తవ్య కర్మ ఇక్కడ చేయాల్సింది మనం తెలుసుకుని పూర్తి చేశామా లేదా. ఒక్కొక్కసారి ముందుగానే పూర్తి చేయడం జరుగుతుంది, ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది. దానికి కారణం మధ్యలో అడ్డుపడే మన మనస్సు, లౌకికమైన మనస్సు అడ్డుపడితే ఆలస్యం అవుతుంది. దాన్ని మనం అధిగమించగలిగితే దానికంటే ముందే మనం పూర్తి చేసుకొని చక్కగా వెళ్ళిపోతాం. దాన్ని మన ప్రోగ్రామ్ని మనం ఎలా కావాలంటే అలా సర్దుబాటు చేసుకుంటాం. ఇలా అంతమైపోయింది, ఉత్తర క్షణంలో తన గుర్తింపు చెరిపివేయబడుతోంది అనుకోవటం ఒక మానసికమైన చేదు అనుభవం. అలా అనుకోవటమే దురదృష్టకరమైన ప్రతిచర్యలు జరిగేలా చేస్తుంది. నిజానికి మీ చేతన శుభ్రంగా ఉంది, కాకపోతే దాని భావ ప్రకటన పరిధి ముందు కన్నా తగ్గిపోతుంది. అంటే మనకి గందరగోళం వల్ల ఆ భావాన్ని ప్రకటించలేక బాధపడుతూ ఉంటుంది. మా నాన్నగారు శరీరాన్ని వదిలేసేటప్పుడు ఆ రోజు కొత్తగూడెంలో ఉన్నారు మా నాన్నగారు, నేను హైదరాబాద్లో ఉన్నాను. ఆయన శరీరాన్ని వదిలేసే ముందర హార్ట్ ప్రాబ్లం ఆయనకి దాదాపు ఒక 18 సంవత్సరాల పైన హార్ట్ ప్రాబ్లంతో బాధపడ్డారు. సార్బిట్రేట్ టాబ్లెట్ వాడుతూ. అప్పట్లో ఈ హార్ట్ ఆపరేషన్స్ లేవు. అయితే ఆ రోజు మా తమ్ముడు రిక్షాలో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే అది ఎప్పుడు 1982 అక్టోబర్. మరి ఆ రోజు పరిస్థితులన్నీ మీకు అవగాహన ఉంటాయి. వెళ్తున్నప్పుడు ఆ రోజు డాక్టర్లు స్ట్రైక్ అట, హాస్పిటల్ని మూసివేయబడి ఉన్నాయంట. రిక్షాలో ఎక్కగానే మా ఇంట్లో ఉన్న చెల్లెలు గర్భిణితో ఉంటే, 9వ నెల గర్భిణితో ఉంటే చెల్లెలతో చెప్పారట, నేను నీ కడుపున పుడుతున్నానమ్మా, ఇంకా నేను ఇంటికి ప్రాణాలతో రాను అని చెప్పి చాలా కూల్గా చెప్పారంట. సో అంత గుండె నొప్పితో బాధపడుతూ కూడా అలా చెప్పగలగడం ఆ చేతనకున్నటువంటి భావ ప్రకటన సామర్థ్యం, ఆ ఆత్మ యొక్క సామర్థ్యం. అది మనం దాన్ని గ్రహించాలి. అలా వెళ్ళిన వాళ్ళు మా తమ్ముడి చేతిలోనే రిక్షాలోనే ప్రాణాలను వదిలేశారు ఆయన. సో అంచేత ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ చేతన యొక్క సామర్థ్యం గురించి తెలియజేయడానికి. ఇలా మరి ఇంతవరకు చెప్పిన విషయం అంతా చక్కని పునాదినే వేసిందని ఆశిస్తూ ముందు అధ్యాయాలలో భౌతిక మరణం తదుపరి ఉనికి సరిగ్గా మృత్యువు తాకినప్పటి స్థితి, పునరవతరణ చక్రంలో ఆఖరున సంభవించే మరణం గురించి చర్చిస్తాం. మొదలుపెట్టే ముందు మీ సొంత చేతన యొక్క నడవడిక, స్వభావాల గురించి కొంతైనా మీరు అవగాహన చేసుకోవటం ముఖ్యం. ఇప్పుడు మనం 9వ అధ్యాయంలోకి వచ్చాం. అదే మరణానుభవం, అది ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు నేను చదువుతున్న దాంట్లో మీకేమైనా అనీజీగా ఉందా, హాయిగా అర్థమవుతూ ఉందా? ఎవరైనా ఒకరు చెప్పచ్చు. అందరూ మ్యూట్ లో ఉన్నారేమో. ఓకే, ఇప్పుడు సరిగ్గా చాలా బాగుంది, బాగా అర్థమవుతుందండి. చేతన శక్తి బాగా చెప్తున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.
మరణానుభవంలోకి వెళ్తున్నాం గనక ఒకసారి అడిగాను అనమాట. సరిగా మృత్యువు వాతపడే సమయాన ఏమి జరుగుతుంది, అసలు ఏమి నాలెడ్జ్ అండి, అసలు ఇది ఎంత మహా ఆకాశాలను దాటించే నాలెడ్జ్ అండి. అందుకని కొంచెం ఓపికగా వినండి అని నేను అడిగినందుకు మీరందరూ ఇంత హాయిగా ప్రశాంతంగా వినడానికి కూర్చోవటం, మీ యొక్క శక్తి క్షేత్రాలకు మీ చేతనకు హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తూ, ఈ ప్రశ్న అడగడం చాలా తేలికే. సరిగ్గా మృత్యువాత పడే సమయాన్ని అసలు ఏం జరుగుతుంది అని ఎవరైనా అడగచ్చు, కానీ జవాబు ఎంత కష్టం, ఎవరు చెప్పగలరు దీనికి? జవాబు చెప్పటమే కష్టం. హఠాత్తుగా జరిగే ప్రమాదంలోనైనా సరే ప్రాథమికంగా మృత్యువాత పడే ప్రత్యేక సమయం అంటూ ఏమీ ఉండదు. నేను ఈ క్రియాశీలమైన ప్రశ్నకు క్రియాశీలంగానే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా మందికి ఈ ప్రశ్నకు తోచే అర్థం ఇది: నేను భౌతికంగా జీవించి లేనప్పుడు ఏం జరుగుతుంది, నాకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది, నేను నేనుగానే ఉంటానా, నా జీవితంలో నన్ను నడిపించిన అనుభూతులు ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటాయా, స్వర్గ నరకాలు ఉన్నాయా, నన్ను దేవతలో రాక్షసులో శత్రువులో ప్రియ మిత్రుల్లో పలకరిస్తారా? మొత్తానికి వీటన్నిటి సారాంశం ఏమిటంటే, నేను మరణించినప్పుడు నేను ఇప్పుడు ఏమిటో ఇంకా అదేగా ఉంటానా, నాకు ఇప్పుడు ప్రియమైన వారంతా అప్పుడు గుర్తుంటారా? చూడండి ఎన్ని ప్రశ్నలు వచ్చాయో ఇక్కడ. ఆ మరణం జరిగే సమయంలో అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునడానికి. సో మరి ఎంత ఓపికగా ఇప్పుడు మార్చేశారా? ఎవరో మాట్లాడుతున్నారు, దయచేసి మ్యూట్ చేసుకోండి. అమ్మా ఎవరి మాటలో వినపడుతున్నా, ఏమైనా అడగాలనుకుంటున్నారా? రమణమ్మ గారు కొంచెం మ్యూట్ చేసుకోరమ్మ. ఓకేనా? అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు అదే వరవడిలో చెబుతాను, కానీ అలా చెప్పే ముందు ఓకే అండి, సారీ. మొదట ఇప్పుడే చెప్పిన ఒక విషయం గురించి ఆలోచిద్దాం. విడివడి ఉన్న అవిభాజ్యమైన నిర్దిష్టమైన మృత్యు సమయం అనేది ఏదీ లేదు. జీవనం మార్పు స్వభావంతో కూడుకొని ఉంటుంది, మరణం కూడా ఆ మార్పుల్లో ఒకటి. మృత్యు శిథిలాలు అంటే అనుక్షణం మరణించే అనేక కణాల మధ్య వెలుగుతూ తనను తాను తెలుసుకున్న చేతనగా ఇప్పుడు మీరు జీవించే ఉన్నారు. మీ శరీరంలోని పరమాణువులు అణువులు మరణించి తిరిగి పుడుతుండగా మీరు జీవించే ఉన్నారు. అంటే చిన్న చిన్న మరణాల మధ్య మీరు జీవించే ఉన్నారు. మీ శరీరంలోని భాగాలు అనుక్షణం నాశనం అవుతూ భర్తీ చేయబడుతుంటాయి, అయితే మీకు దాని గురించిన పట్టింపే ఉండదు. మరి అనేకమైన మీ మరణాల మధ్య మీరు బ్రతికే ఉన్నారు. భౌతికంగా అసంఖ్యాక జనన మరణాలు మీలోనే సంభవిస్తున్నా మీరు జీవించే ఉన్నారు. మరి మరణించిన కణాల స్థానే తిరిగి జీవకణాలు నింపబడకపోతే మీ భౌతిక విగ్రహం అస్తిత్వంలో కొనసాగదు. అందువల్ల ఇప్పుడు మీకు తెలిసిన అనుక్షణం మారుతున్న మీ భౌతిక శరీరం చుట్టూ మీ చేతన రెపరెపలాడుతూ వెలుగుతుంటుంది. అసలు మీ చేతన మీకు అవిచ్ఛిన్నమైనదిగా అనిపిస్తుందే తప్ప నిజానికి అది అలా కాదు. మీకు ప్రస్తుతం తెలిసిన ఆ చేతనను ఒక మినుగురు పురుగుతో పోల్చుకోవచ్చు. ఇదివరకే చెప్పినట్లు ఆ చేతన తక్కువ ఎక్కువ వెలుగులను ప్రసరిస్తూ, అంటే మినుకు అంటుందే తప్ప పూర్తిగా అంతరించిపోవటం జరగదు. మీరు అనుకునేంతగా దాని ఏకాగ్రత స్థిరంగా ఏం ఉండదు. కాబట్టి అసంఖ్యాకమైన మీ చిరు మరణాల మధ్య మీరు ఎలాగైతే జీవించి ఉంటున్నారో, జీవంతో వెలుగొందే మీ చేతనలోనూ తరచూ మరణిస్తూ ఉంటారు. అంటే మనము శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా జీవించే ఉంటాము అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఈ శరీరాన్ని మాత్రమే, కణాలని మాత్రమే వదిలేసి వెళ్ళాం, కానీ మనం ఎక్కడ జీవించి ఉంటాం, ఎలా ఉంటాం అనేది ఇప్పుడు చెప్తారు. నేను మీరు వాడే పదాల్లోనే చెబుతున్నాను కాబట్టి మరణిస్తుంటారు అంటే భౌతిక వాస్తవికతలో కేంద్రీకృతమై ఉండరు అని అన్నమాట. సులభంగా చెప్పాలంటే ఎంతసేపు జీవంతో ఉంటుందో ఖచ్చితంగా అంతసేపు భౌతికంగా జీవంతో ఉండటం, భౌతికతను సంతరించుకొని ఉండటం జరగదు. అంతా అయోమయంగా ఉంది కదూ. స్పష్టత వస్తుందని ఆశిద్దాం. మీ ఎరుకలో లేని ప్రకంపనలు మీ చేతనకు ఉంటాయి. మరి ఈ సారూప్యతను గమనించండి. నేను ఇందాక ఒక మిత్రుడికి, ఒక సింగర్ అనమాట, ఇందాక మన ఈ యొక్క పత్రిజీ యొక్క ఆదర్శ సూత్రాలు 18 సూత్రాలు 15 పూర్తి అయ్యాయి రికార్డింగు పాటలుగా, ఇంకా 3 ఉన్నాయి అనమాట. ఆ పాడుతున్నటువంటి సింగరు ధ్యానం చెయ్యడు. ఆయనకి
చెప్పవలసి వచ్చింది. ఒక సమస్య వచ్చింది అతనికి, ఏంటంటే మెడలు నొప్పులు పట్టడం అనేది. దానికి ఆయన ఫిజియోథెరపీకి వెళ్ళారు. ఫిజియోథెరపీకి వెళ్తే ఏం చేస్తారు, ఒక వైబ్రేటర్ తోటి అక్కడ వాటిని ఆ నరాలని యాక్టివేట్ చేస్తారు. సో అది ఆ వైబ్రేట్ చేసేటువంటి ఎక్సర్సైజ్ని నేను ధ్యానంలో చేసేటువంటి ఎక్సర్సైజ్ని నేను చూపించాను. అప్పుడు చెప్పాను, అక్కడ మీకు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ తోటి క్లీన్ చేస్తారు, రబ్ చేసి వాటిని వైబ్రేట్ చేసి యాక్టివేట్ చేస్తారు. ఇక్కడ మనము శ్వాసతోటి లింక్ చేసుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలో దృష్టి పెట్టి ఆత్మ యొక్క కూటస్థ స్థానంలో దృష్టి పెట్టి ఆ వైబ్రేషన్స్ ని శ్వాసతో కలిపి చేసేటువంటి ఎక్సర్సైజెస్ చూపించి చెప్పాక చాలా బాగుంది సార్ మీరు చెప్పేది, చక్కగా చేసుకుంటాను అని ప్లస్ అతన్ని ధ్యానంలోకి తీసుకురావడం జరిగింది. అలాగే నాన్ వెజ్ బాగా తింటాడు అతను. సార్ మీరు ఒక 40 రోజులు మాత్రం ఎగ్ కానీ మాంసం కానీ ముట్టుకోకుండా నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తూ ఇది అయిన తర్వాత మీరు 1 గంట సేపు కళ్ళు మూసి కూర్చోండి రోజు కూటస్థంలో చూస్తూ, మీకు అప్పుడు తెలుస్తుంది ధ్యానం యొక్క విలువ అని చెప్పడం జరిగింది. అలా చాలా సింపుల్ గా మన యొక్క అభ్యాసాల్ని మనం అందించడం, ఆ సైంటిఫిక్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎందుకు చెప్పాను అంటే, ముఖ్యంగా ధ్యానంలో మనం పొందేటువంటి వైబ్రేషన్స్ అంటాం కదా, ప్రకంపనలు. కాబట్టి ఆ ప్రకంపనలని మనము కాంతి యొక్క ప్రకంపనలని, శక్తి యొక్క ప్రకంపనని గమనించాలి జాగ్రత్తగా. మీ ఎరుకలో లేని ప్రకంపనలు మీ చేతనకు ఉంటాయి, వాటిని మనం చూడడమే కదా ధ్యానం అంటే, వాటిని ఉపయోగించుకోవడమే కదా, ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకోవడమే కదా. మరి ఈ సారూప్యతను గమనించండి. ఈ క్షణం మీ చేతన భౌతిక వాస్తవికతతో కేంద్రీకృతమై జీవించి ఉంది, మరో క్షణంలో అది ఇంకెక్కడో మరో పూర్తి భిన్నమైన వాస్తవికత వ్యవస్థలో కేంద్రీకృతం అవుతుంది. ఇది జరిగినప్పుడు మీ భావనలో అది మరణించినట్లు, కానీ మరుక్షణంలోనే మళ్ళీ ఈ వాస్తవికతలో కేంద్రీకృతం కావటం వల్ల మళ్ళీ జీవించినట్లు. అయితే ఈ తత్కాల మరణాలు మీ ఎరుకలో ఉండవు. అంటే ఈ తాత్కాలికంగా మరణించడం మళ్ళీ పుట్టడం అనేది ఏదైతే జరుగుతుందో అది మన ఎరుకలో ఉండవు. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, పిల్లలు కూడా, నా చుట్టూ ఉన్న వాళ్ళు, పిల్లలు పెద్దలు అప్పుడప్పుడు అడుగుతుంటారు, మీ బర్త్డే ఎప్పుడు అని. అడిగితే నేను నవ్వుతూ చెబుతాను, నేను ఇంకా పుట్టలేదు అని. దాని అర్థం ఏదో వాళ్ళని కించపరచడానికి కాదు, మనకేదో కొంచెం తెలుసు కాబట్టి అలా నవ్వుతూ చెబుతాము, వాళ్ళు దాన్ని వివరంగా అడిగేలా చెయ్యాలని. ఏంటమ్మా ఎవరో మాట్లాడుతున్నారు మళ్ళీ. అంటే మీ అవిచ్ఛిన్నత భావానికి పునాది చేతన యొక్క ఎరుకలో లేని ఆ ఇతర ప్రకంపనలే సుమా. మన అవిచ్ఛిన్నత భావానికి అంటే మనం మరణించామా జీవించామా, మరి ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తాం, వదిలేసిన తర్వాత ఎలా ఉంటాం అనేటువంటి యొక్క ప్రశ్నలన్నిటికీ ఎరుకలో లేని ఆ ఇతర ప్రకంపనలే కారణం. ఇది ఒక సారూప్యతగా గుర్తుంచుకోండి. ఆ తత్కాల అనే పదాన్ని అలా అక్షరాలా తీసుకోకండి. చేతనకు ఒక గుప్త భాగం ఉంది. అలాగే మీ శరీరంలోనూ అణువులు పరమాణువులు జీవిస్తూ పనిచేస్తూ ఈ క్షణాన మరణిస్తూ మరుక్షణం జీవిస్తూ పనిచేస్తుంటాయి. అయితే అవి ఉండడాన్ని, ఆ క్షణాన్నే మీరు గుర్తించలేరు. ఉదాహరణకి మనం ఇప్పుడు బాగా వేడివేడి పదార్థం తీసుకున్నప్పుడు నాలుక చివరన టేస్ట్ బడ్స్ చచ్చిపోవడం జరుగుతుంది. మరి మళ్ళీ కొత్తవి పుడుతున్నాయి. అవి ఎన్నిసార్లు పుడతాయి? కాబట్టి 7 సార్లు, 18 సార్లు, 50 సార్లు, ఒక లెక్కలేనన్ని సార్లు పుడతాయా ఏమో మనకు తెలియదు. కానీ మాత్రం కొన్ని రోజులు కొత్తవి పుడతాయి. అంటే పాతవి చనిపోయినప్పుడు ఒక మైనస్ అనేది మనలో జరిగింది, మన యొక్క కణాలలో మైనస్ అనేది జరిగింది. కొత్తవి రావడానికి మనము మందులు తీసుకోవడమో లేకపోతే విశ్రాంతినివ్వడమో ధ్యానం చేయడమో జరుగుతుంది కదా. ఇలాంటప్పుడే ఏజింగ్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. మనంతటి మనమే చంపుకుంటున్నాం మన కణాలని. వాటిని సజీవంగా ఉంచుకునే శక్తిని మనం పెంచుకున్నప్పుడు, ఈ చంపుకోవడం అనేది తగ్గించుకున్నప్పుడు ఎక్కువ కాలం హాయిగా జీవించగలుగుతాం. ఈ శరీరంలోనే నిండైనటువంటి నూతన బాల్యంతో, నేను యవ్వనం అన్నాను, నూతన బాల్యంతో జీవిస్తాం మనం. ఇది ఎందుకలా అన్నానో మీరు గ్రహించుకోవచ్చు. ఇది ఒక సారూప్యతగా గుర్తుంచుకోండి. మరి మీ శరీరాలు, మీ భౌతిక ప్రపంచం అంతా అణువులు పరమాణువులతో నిండి ఉన్నదే కావటం వల్ల ఈ పద్ధతే అన్నింటా కొనసాగుతుంది. ఇదే మరోలా చెప్పాలంటే అది ఒక లయను అనుసరించి వెలుగుతూ ఆరుతూ అలా రెపరెపలాడుతుంటుంది. ఆ లయ శ్వాసది అందాం. ఆ యొక్క లయ శ్వాసది. శ్వాస యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి ఆ చేతన అనేది వెలుగుతూ ఆరుతూ ఉంటుంది. కాబట్టే శ్వాస మీద
ధ్యాసయే ధ్యానము. ఆ శ్వాస ఎప్పుడైతే స్థిరత్వాన్ని పొందిందో, నిలబడిందో, ఆగిందో, అప్పుడు ఆ చేతన జ్యోతిస్వరూపాన్ని, అఖండమైన జ్యోతిస్వరూపాన్ని ధరిస్తుంది. అయితే చాలా లయలు ఉన్నాయి, అంతేగాక వాటిలో అసంఖ్యాకమైన నిర్దిష్టమైన భిన్నత్వాలు ఉన్నాయి. ఇంచుమించు విశ్వ సంబంధ జీర్ణక్రియలో మాదిరిగా సుమ. దీని ఆధారంగా మరణం అంటే నిజానికి ఏమీ లేదు, ఒక ఎక్కువ కాల వ్యవధి గల మీ ఎరుకలో లేని చేతన యొక్క పొడిగింపబడిన ఒక ప్రకంపన. మన చేతనలో దాన్ని మార్చుకోవడానికి దొరికినటువంటి విశ్రాంతికి సంబంధించిన ప్రకంపన. మరో కొలతలో దాని పొడిగింపబడిన విరామంగా కూడా చెప్పుకోవచ్చు. అదే కదా ఇప్పుడు నేను చెప్పాను, పొడిగింపబడిన విరామం. మధ్యలో గ్యాప్. మామూలు నిద్రకి మనము ఒక 6 గంటలు 12 గంటలు గ్యాప్ ఇస్తే, ఇక్కడ దీర్ఘ నిద్ర, ఈ మరణం అనే నిద్రకి మనం కొంచెం ఎక్కువ పొడిగింపబడినటువంటి విరామాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే చాలా జ్ఞానవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆత్మలు వెంటనే శరీరాన్ని తీసుకోవు, అవి చాలా చాలా ఏళ్ళు ఆగుతాయి. అలాగా ఆగి ఆగి వచ్చే వాళ్లే మహామాస్టర్స్ అనమాట. ఈ విషయం ఓషో గారి యొక్క జీవిత చరిత్రలో చెప్పబడింది. కాబట్టి మనం ఇప్పుడు ఎంత జ్ఞానం తీసుకుంటే అంత ఎక్కువ కాలం ఆగచ్చు మళ్ళీ పుట్టడానికి. అసలు పుట్టకుండా ఉండడం గురించి తర్వాత సంగతి. ముందు అసలు ఆగటం నేర్చుకోవాలి. మనం ఎక్కువ కాలం ఆగటం నేర్చుకోవాలి. సో ఆ ఆగటం నేర్చుకోవడం అంటే ఏంటి? ఎక్కువ సమయం ధ్యానంలో ఉండడం నేర్చుకోవాలి. భౌతిక జీవాణువులతో నిండిన, అంటే ఆ శ్వాస మీద ధ్యాసలోనే ఎక్కువ సమయం గడపడానికి ఉండాలి. భౌతిక జీవాణువులతో నిండిన ఒక ధాతువు మరణం మీ వ్యవస్థలో మీరు ఎరిగిన జీవన క్రమంలో జరిగే ఒక విధానం, మార్పును ఆవిష్కరించే ప్రక్రియ. ఆ ధాతువుల నుండి కొత్త జీవం పుట్టుకొస్తుందని మీకు తెలుసు. చేతన, మానవ చేతన ఈ ధాతువుల మీద ఆధారపడి ఉండదు. ఈ రోజున 1,00,000 రూపాయలు కిలో మామిడి పళ్ళు వచ్చాయట, 2.5 లక్షల కిలో మామిడి పళ్ళు వచ్చాయట. మరి అంతంత ఖరీదు గల మామిడి పళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారు? వాటి శక్తి ఏంటి? ఒక పండు తింటే ఎంతకాలం బతుకుతారు? అసలు ఏం జరుగుతుంది? ఈ సైన్స్ అంతా, ఈ డెవలప్మెంట్ అంతా నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే ఎలాంటి మినహాయింపులు లేకుండా అన్ని వస్తువులకు భౌతిక రూపాన్ని ప్రసాదించేది మాత్రం ఈ చేతనలోని కొంత భాగమే. మీకే చెందిన మీ చేతన మీ శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు ఎలా వెళుతుందో తరువాత వివరిస్తాను. మీ లోపల పరమాణువుల సాధారణ చేతనలు అలానే కొనసాగుతాయి, అంటే అవి అంతమందవు. మనం నిజానికి ఈ యొక్క బయో ఫ్రూట్స్ తయారు చేయడంలో బాగా హైబ్రిడ్ ఫ్రూట్స్ ఎన్నో తయారు చేసాము. ముఖ్యంగా మనం ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అని తయారు చేస్తున్నాం కదా. ముళ్ళున్నటువంటి బ్రహ్మజముడు నుంచి దాన్ని తీసుకొచ్చి డెవలప్ చేసి ఇంత చక్కగా డ్రాగన్ ఫ్రూట్ ని అందించారు కదా. మరి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఖరీదు సంగతి పక్కన పెడితే, ఒకటి తింటే ఎంత శక్తివంతమైనది. మరి అసలు ఏమీ తినకుండా బతికే ఆ అదృష్టము, ఆ శక్తి తీసుకునేటువంటి భాగ్యము మనకి దొరికిన తర్వాత మనం ఈ పళ్ళన్నీ ఎందుకు తయారు చేస్తున్నాము అంటే, మనం తినకుండా ఉండలేని స్థితిలో, ఇంకా వెరైటీస్ కోరుకుంటున్న స్థితిలో, మనస్సు యొక్క కోరికల్ని తీర్చుకోవడానికి మనం ఎన్నో కొత్త కొత్తవి కనుక్కుంటున్నాం. దాంతోపాటు చంపుకోవడానికి కూడా చాలా కొత్త కొత్త ఉపాయాలు నేర్చుకుంటున్నాం. ఇదంతా మనకిచ్చినటువంటి జ్ఞానంతో మనం ఆడుకుంటున్నటువంటి ఒక గొప్ప ఆట మాత్రమే. చంపుకోవడం కూడా తప్పు కాదు, జరగనివ్వండి. అందుకే ఒక కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఒక 2 లైన్ల పోస్ట్ పెట్టాను మొన్న. ఒకటి ఏంటి అంటే, యుద్ధాలు మనం చేస్తున్నాము, దయచేసి జరుగుతున్న యుద్ధాలను గమనించడమే ధ్యానం అంటే అని. బయటైనా లోపటైనా జరుగుతున్న యుద్ధాలని ఒక సినిమాలా చూడగలగడమే నిజమైన ధ్యానం అంటే. మీ ప్రస్తుత పరిస్థితిలో మీరు మీ భౌతిక విగ్రహం మీదే ఆధారపడి ఉన్నట్లు ఏకపక్షంగా అనుకుంటారు. మీ శరీరమే మీ గుర్తింపు అనుకుంటారు. ఇదివరలో చెప్పినట్లు మీ జీవితం పొడుగునా మీ శరీరంలోని ఆ భాగాలు మరణిస్తూనే ఉంటాయి. అంటే 10 ఏళ్ల క్రితం భౌతికంగా మీ శరీరంలో ఏ కణాలైతే ఉండేవో ఈరోజు వాటిలో ఏ ఒక్కటి ఉండదు. అలాగే 10 ఏళ్ల క్రితం శరీరానికి ప్రస్తుత శరీరము పూర్తి భిన్నంగా ఉంటుంది. కాయకల్ప చికిత్స అని ఒకటి ఉంది. ఒక మాస్టర్ గారి పుస్తకం చదివాను, నేను చెప్తాను దాని గురించి కూడా. అయితే ఆ కాయకల్ప చికిత్స అనేది సాక్షాత్తు కృష్ణుడు వచ్చి చేశారట, కృష్ణ భగవానుడు వచ్చి చేశారట ఆయనకి. ఆయన తర్వాత మదన్ మోహన్ మాలవ్య లాంటి వాళ్ళకు కూడా ఆ మహానుభావుడు చేయటం జరిగింది. ఆ యోగీశ్వరుడు 180 సంవత్సరాలు సశరీరంతో ఉన్నప్పటికీ 3 సార్లు
ఆయన ఆ కాయకల్ప చికిత్స చేయబడ్డారు. సో ఇప్పుడు కాయకల్ప చికిత్స చేయించుకోవడం అవసరమా అని ప్రశ్న వస్తే గనక ఎవరైతే దాని యొక్క జ్ఞానాన్ని పొందడం కోసం కోరుకుంటారో వాళ్ళకి అవసరం. అంతేగాని ధ్యానం ద్వారా ఏ చికిత్స అవసరం లేకుండా, ఏ మందు అవసరం లేకుండా కేవలం విశ్వమయ ప్రాణశక్తిని తీసుకుంటూ మరి ఎన్ని వందల సంవత్సరాలనే ఈ శరీరంలో జీవించవచ్చు, జీవించి చూపాలి అని పుట్టిన వాళ్ళు అలా జీవించి చూపిస్తారు. కాబట్టి సంకల్పం యద్భావం తద్భవతి, యత్ సంకల్పం తద్భవతి. ఏదైతే సంకల్పం ఉందో అదే ఇక్కడ జరుగుతుంది. అందుకే కృష్ణ భగవానుడు అంటాడు సంభవామి యుగే యుగే అని. సంభవామి అంటే చక్కగా నేను పుడతాను, యుగే యుగే, ఎప్పుడైతే అవసరమో ప్రతి యుగంలో నేను పుడతాను అంటే ఇక్కడ యుగం అంటే కాలంతో సంబంధించింది కాదు. యోగము అంటే కలయిక. ఎవరైతే నాతో కలుస్తారో వాళ్ళల్లో నేను పుడతాను అని అర్థం అక్కడ. నా ప్రియమైన పాఠకులారా, 10 ఏళ్ల క్రితం శరీరం మరణించింది, అయినా మీరు అలా భావించుకోవటం లేదు. చక్కగా ఈ పుస్తకాన్ని కొత్త భౌతిక పదార్థంతో సంసిద్ధమైన కళ్ళతో చదువుతున్నారు. ప్రస్తుతం మీ కంటిపాపలు 10 ఏళ్ల క్రితానివి కావు. అయినా మధ్యలో కొంతకాలమైనా మీ దృష్టిలో ఏ లోపము రాలేదు. ఇక్కడ ఈ 10 ఏళ్ళు అనే పదం వాడటం నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే సరిగ్గా ఈ పుస్తకం 10 ఏళ్ల క్రితం రాయబడింది, దాన్ని మనం 10 ఏళ్ల తర్వాత చదువుకుంటున్నాం. మరి ఈ విధానం ఎంత సాఫీగా సాగిపోతుందో అది మీ ఎరుకలో ఉండదు. ఇంతకు ముందు చెప్పిన ప్రకంపనలు కూడా ఎంత తక్కువ కాల వ్యవధి కలిగి ఉంటాయంటే చేతన వాటిలో అటు ఇటు కేరింతలు కొడుతున్నా మీ భౌతిక గ్రహింపు వాటి నడుమ వారధి కట్టలేదు. ఈ ప్రకంపన యొక్క కాల వ్యవధి చాలా పొడిగింపబడటమే మరణం. అందువల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మరణం వల్ల భౌతిక వాస్తవికత నుండి విడివడిన చేతన అది దూరేందుకు ఒక విగ్రహం లేనప్పుడు ఏమవుతుందనేదే కదా. ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఎక్కడ ఉంటాను నేను, మరి నాకు శరీరం లేకపోతే నేను ఏం చేస్తూ ఉంటాను, ఇలాంటి ప్రశ్నలు మనకు ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రశ్నకు ఒకే జవాబు లేదు. ఎందుకంటే మీరంతా విడివిడిగా ఉండే ప్రత్యేకమైన వ్యక్తులు. ఈ అనుభవంలోని చాలా భాగానికి సరిపోయే ఒక జవాబు చెప్పవచ్చు అనుకోండి. ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఈయన శరీరంతో లేరు, ఇంకో శరీరం ద్వారా మాట్లాడుతున్నారు. దాని ఎదురుగా ఉన్న ఇంకో శరీరం రాస్తూ ఉంది. చెబుతున్న శరీరానికేమో రాయడం లేదు, శరీరం రాయడం లేదు, ఇంకో శరీరం రాస్తుంది. అంటే ఒక శరీరం ద్వారా మాట్లాడుతూ ఇంకో శరీరం ద్వారా రాస్తున్నారు. సో ఒకేసారి 2 శరీరాల ద్వారా పనిచేస్తూ శరీరం లేకుండా ఉన్నారు. సో ఎంత గొప్ప చేతన ఇది. సో ఈ స్థితి పొందడానికి ఏం జరగాలి అవన్నీ కూడా చెప్తారు మనకి. కానీ చేతన పొందే అనుభవం మరణం సంభవించే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. చేతన సొంత వికాసం, ఆ అనుభవాన్ని సంభాళించే దానిదైన ఒక సొంత విధానం ఆ పరిస్థితులలో భాగాలే. వాస్తవికత స్వభావం పట్ల మీ భావనలు, మీ అనుభవాలకు అనవసరమైన రంగులు పులుముతాయి. ఇప్పుడు మీకు అందరికీ ఈ పుస్తకం చేతికిచ్చి చదువుకోమంటే 1వ చాప్టర్ 2వ చాప్టర్ చదవగానే ఆపేయడం జరుగుతుంది. నిజానికి అక్కడ చాలా గందరగోళం ఉంది కాబట్టి. నేను చదువుతున్నప్పుడు కూడా మీకు ఆ ఇబ్బంది బహుశా చాలా మందికి ఎదురై ఉండొచ్చు అని నేను అనుకుంటాను. బట్ స్టిల్ మీ యొక్క సహనము, మీ యొక్క శక్తి స్థాయి, మీ చేతన స్థాయిని బట్టి మీకు అది వినేటువంటి యొక్క అవకాశాన్ని మనందరికీ కూడా చదువుకొని విని ఆస్వాదించి ఆ లోతుల్లోకి వెళ్ళడానికి తగిన శక్తిని ఆ సేత్ మాస్టర్స్, పత్రిజీ మనకు అందిస్తూ ఉన్నారు ఇలాగా. ఎందుకంటే మనం గట్టిగా సంకల్పం చేసుకున్నాం కాబట్టి. ఎందుకంటే మీరు మీ నమ్మకాల వెలుగులోనే వాటిని వ్యాఖ్యానించుకోవటం వాస్తవం గనక ఇప్పుడు కూడా మీ రోజువారీ జీవితాన్ని ఏది సాధ్యం ఏది అసాధ్యం అనే భావనలతోనే వ్యాఖ్యానించుకుంటారు. చేతన మీ శరీరాన్ని మెల్లగా గాని త్వరగా గాని విడిచిపెట్టేందుకు కారణాలు అదే. ఉదాహరణకు వృద్ధాప్యం విషయంలో వ్యక్తిత్వాన్ని బలంగా తీర్చిదిద్దిన భాగాలు శరీరాన్ని వదిలి అప్పటికే కొత్త పరిస్థితుల్లోకి చేరుకుంటున్నాయి. అంటే వృద్ధాప్యం గురించి మనలో కొన్ని భావాలు ముందుగా ఉండటం వల్ల దాని గురించి బాధపడుతున్నటువంటి భాగాలు, తీర్చిదిద్దిన భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ చేతన్ని వదిలేసినవి అవి కొత్త పరిస్థితుల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నాయి అవి ఎలా ఉండాలి అనేది. మరణం ఆసన్నమవుతోందన్న భయం మానసికంగా ఎంత ఆందోళన కలిగిస్తుందంటే మిమ్మల్ని మీరు బతికించుకోవాలని మీ చేతనను తగ్గించుకొని దానిని ఒక రక్షణ కవచంలా చేసేసుకొని స్పృహలేని స్థితిలోకి పడేసుకుంటారు. అయితే దాని నుండి బయటపడటానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాము, ఎక్కువ కాలం బతకాలంటే సరైన ఆహారం తీసుకోవాలి, సరైన
విశ్రాంతి తీసుకోవాలి, మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, మందులు వాడకూడదు. ఇలాంటివన్నీ మనము తెలుసుకున్నవన్నీ కూడా కవచాల్లాగా వాడుకుంటాం. అయితే ఆ ధ్యానం అనే ఒక్క కవచాన్ని కరెక్ట్గా వేసుకుంటే మనము మరణానికి భయపడం. అది ఎప్పుడో పోతుంది, దాని టైం వచ్చినప్పుడు అది పోతుంది. మనం చేయాల్సింది ఏంటి? జ్ఞానాన్ని పొందడం. ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందడం, పంచడం అంతే. అదే జీవన్ముక్త స్థితిలో ఉంచేది. నిజానికి నరకాగ్నులలో నమ్మకం హేట్స్ స్థితికి చెందిన భ్రాంతిని కలిగిస్తుంది. స్వర్గం పట్ల నమ్మకం స్వర్గానికి చెందిన భ్రాంతిని కలిగిస్తుంది. మీరు ఎల్లప్పుడూ మీ భావాలను, ఆశలను అనుసరించే మీ స్వీయ వాస్తవాలను సృష్టించుకుంటారు. ఏ వాస్తవికతలో ఉన్నప్పటికీ చేతన స్వభావం మాత్రం ఇదే. నా మాట వినండి. అలాంటి భ్రాంతులన్నీ చాలా తాత్కాలికమైనవి. స్వర్గము, నరకము అనేది మన భ్రాంతికి సంబంధించింది. చేతన దాని సామర్థ్యాలను వినియోగించుకోవాలి. నిశ్చలమైన, విసిగెత్తించే, మార్పులేని స్వర్గం పెనుగులాడే చేతనను ఎక్కువ కాలం తృప్తిపరచలేదు. పరిస్థితులను వివరించేందుకు అధ్యాపకులు ఉన్నారు. భ్రమల పద్మవ్యూహంలో ఇరుక్కుపోయేందుకు మీరు ఒంటరిగా ఏమీ లేరు. మీరు మరణించినట్లు భౌతికంగా వెంటనే మీకు తెలియవచ్చు లేదా తెలియకపోవచ్చు. మిమ్మల్ని మీరు మరో ఆకారంలో చూసుకుంటారు. ఆ విగ్రహం భౌతిక వ్యవస్థలో మీరు ఎలాంటి వ్యవహారం దానితో చేయనంత కాలం చాలా మేరకు మీకు భౌతికంగానే కనిపిస్తుంది. అప్పుడు దానికి, మీ భౌతిక శరీరానికి మధ్య గల తేడా మీకు స్పష్టమవుతుంది. మీ శరీరం ఉత్పత్తి చేసినదే మీ చేతన అని మీరు గట్టిగా నమ్మితే దాన్ని అంటిపెట్టుకుని ఉండే ప్రయత్నం చేస్తారు. సహాయ సహకారాలు అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్న వ్యక్తిత్వ శ్రేణులు, గౌరవ హోదాలో ఉన్న రక్షకులు అక్కడ ఉన్నారు. మనకి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మన పక్కన ఎప్పుడు 2 ఆస్ట్రల్ మాస్టర్స్ కనీసం ఉంటారు, మన రక్షణ తీసుకుంటారు, బాధ్యత తీసుకుంటారు, మన నడిపిస్తూ ఉంటారు అని. ఈ గౌరవ హోదాలోని రక్షకులలో మీ మాటల్లో చెప్పాలంటే మరణించిన వారు, బ్రతికున్న వారు ఉంటారు. చూసారా, అసలు శరీరంతో లేని వాళ్ళు ఉంటారట, శరీరంతో ఉన్నవాళ్ళు ఉంటారట మన పక్కన. మీ భౌతిక వ్యవస్థలో బ్రతికున్నవారు అంటే శరీరంతో ఉన్నవాళ్ళు ఎవరు అంటే మన సోదరులో, మన భార్యో, భర్తో, పిల్లలో ఎవరో మనకి ఏదైనా సమస్య వస్తే వెంటనే తీసుకెళ్ళడానికి ఉండే మాస్టర్స్, వాళ్ళ రూపంలో ఫ్రెండ్స్, మరి రోడ్డు మీద అప్పటికప్పుడు తారసపడేటువంటి వ్యక్తులు, అప్పటికప్పుడు ప్రమాదం జరిగినప్పుడు అలాగా ఎవరో ఒకళ్ళు మాస్టర్స్ అనేవాళ్ళు ఆ రూపంలో వస్తారు ఉంటారు. అలా కాకుండా నిజంగా వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, మనకి సహాయం చేసేవాళ్ళు కూడా ఆస్ట్రల్ మాస్టర్స్ కొందరు ఎప్పటికప్పుడు ఉంటారు. అంటే శరీరంతో లేని వాళ్ళు కూడా ఉంటారు. అది మనకున్నటువంటి ప్రజ్ఞా స్థాయిని బట్టి, మన ఎరుకని బట్టి, మన ధ్యానాన్ని బట్టి, మన జన్మ కర్మల్ని బట్టి వారి శరీరం వెలుపలి అనుభవానికి చెందిన కార్యనిర్వహణను వారి వారి భౌతిక శరీరం నిద్రిస్తున్నప్పుడు నిర్వహిస్తారు. చేతన బయటకు పొడుచుకు రావటం, దానిలో భాగంగా ఉండే ఉద్రేకాలు వారికి సుపరిచితం కావటంతో ఏవైతే తిరిగి శరీరాన్ని చేరకూడదు అనుకుంటున్నామో వాటి దిశా నిర్దేశానికి సహాయపడతారు. ఇప్పుడు తనకు ప్రమాదం జరిగినప్పుడు ద్రౌపదీదేవి హే కృష్ణ అనగానే ఆయన ఎలా వస్త్రాల్ని పంపించాడు ఆమెకి? అలా పంపించగలిగిన వాడు యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు మరి అంటే, ఈ నాటకంలో, ఇక్కడ జరుగుతున్న మహాభారతం అనే నాటకంలో కేవలం కృష్ణుడు తన పాత్రని తాను నిర్వహిస్తూ యుద్ధాలు ఇలా ఉంటాయి, మీరు ఇలా కోరుకుంటారు, మీ కలలు నెరవేరుతున్నప్పుడు నేను సాక్షిగా ఉంటానే తప్ప నా శక్తి సామర్థ్యాల్ని అందులో అనవసరంగా ప్రతిక్షేపించను, ప్రవేశపెట్టను. నేను ఎప్పుడు నా శక్తిని ఉపయోగించాలో అప్పుడు మాత్రమే ఉపయోగిస్తాను, ఆయుధమును పట్టను అన్నవాడు సుదర్శన చక్రాన్ని వాడటం మనం చూసాం. సుదర్శన చక్రాన్ని అందరూ ఆయుధం అనుకుంటున్నారు. అది ఆయుధం కాదు. సుదర్శన చక్రము తన యొక్క 3వ నేత్రంతో మాత్రమే ఆ శక్తిని అక్కడికి పంపించి అక్కడ చేయాల్సింది చేసి ఆ శక్తిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. అది ఆయుధం కాదు. ఈ కథని, ఈ యొక్క విషయాన్ని మామూలుగా భారత కథల్లో, పురాణ కాలక్షేపాల్లో చెప్పేవాళ్ళు చెప్పరు. వాళ్ళకి తెలియదు కాబట్టి, ఆ ఎరుక ఉండదు కాబట్టి. మరి ఈ వ్యక్తులు భౌతిక వాస్తవికతలో ఇంకా పాలు పంచుకుంటూ ఉండటం వల్ల మీ జీవితపు చివరి దశలో మీకు కలిగిన భావాలను, అనుభూతులను వెంటనే అర్థం చేసుకోగలిగి ఎంతో సహాయకారులుగా ఉంటారు. ఆ వ్యక్తులకు వారి రాత్రి కార్యకలాపాల స్మృతి ఉండవచ్చు, లేకపోవచ్చు. చాలా మంది మనని దూషించే వాళ్ళు కూడా మన పక్కన ఉంటారు. అప్పుడు మనము బాధపడుతున్నప్పుడు, నొప్పులు పడుతున్నప్పుడు, దెబ్బ తగిలినప్పుడు ఆ మాత్రం బుద్ధి లేదా, ఎందుకు చూసుకోలేదు
అక్కడే చచ్చిపోవలసింది ఇలాంటి మాటలు కూడా వాడతారు. ఎందుకు అంటే మనకి ఇంకా ప్రజ్ఞను పెంచడానికి, ఓహో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, నేను బతికి చూపించాలి, నా చేతన యొక్క శక్తిని నేను చాటుకోవాలి అనేటువంటి శక్తి, ఆ జ్ఞానము మనలో ఉండి ఉంటుంది. దాన్ని వాళ్ళు బాగా రగిలించడానికి, ఇంకా ఉత్తేజపరచడానికి వాళ్ళు సహాయం చేసే మాస్టర్స్గా మనం గ్రహించుకోగలగాలి. అప్పుడు మనలో మనం నవ్వుకోవాలి తప్ప వాళ్ళనేమి విమర్శించకూడదు. ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు, ఆ వ్యక్తులకు వారి రాత్రి కార్యకలాపాల స్మృతి ఉండవచ్చు, లేకపోవచ్చు. బయటికి పొడుచుకు వచ్చిన చేతన వల్ల కలిగే అనుభవం, చేతన గమనానికి చెందిన జ్ఞానం మరణానికి సంసిద్ధం అవ్వటానికి పనికొస్తుంది. సో మన గమనానికి చెందిన జ్ఞానం ఏదైతే ఉందో మరణానికి సంసిద్ధం కావడానికి మనకి పనికొస్తుంది. మీరు మరణం తదుపరి వాతావరణాన్ని ముందే అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. చూసారా, మనం 3 పేజీల ముందరే మాట్లాడుకున్న విషయాన్ని ఇక్కడ మళ్ళీ మనకి చెప్తున్నారు. మరణం తరువాత జరిగే అనుభవాన్ని మనం ముందే అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఆ వాతావరణాన్ని, అందులో ఎదురయ్యే పరిస్థితులను కూడా తెలుసుకోవచ్చు. ఇది ఆకస్మికంగానో అవసరార్థమో జరిగే అస్పష్టమైన యత్నం కాదు. మరణం తదుపరి వాతావరణము అస్పష్టమైనది కాదు. అందుకు విరుద్ధంగా నిజానికి అది మీకు ఇప్పుడు తెలిసిన వాస్తవికత కన్నా సంతోషకరంగాను ఉత్సాహభరితంగాను ఉంటుంది. అబ్బా ఎంత అద్భుతం! ఈ విషయం తెలిస్తే మరణం తర్వాత చాలా హాయిగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుందట ఆ చేతనకు. మరి అది తెలిసిన తర్వాత ఆ అనుభవాన్ని మనం ముందరగా చూడడం ఎలా అంటే, కలలో మనం చనిపోయినట్టుగా మనకి కనబడటం, ధ్యానంలో మనం చనిపోయిన శరీరాన్ని మనం చూసుకొని ఆత్మ నృత్యం చేయడం కూడా మనం చూస్తాం. ఒకసారి ఇలాంటి అనుభవం కూడా జరిగింది. ఒక క్రొత్త వాతావరణంలో క్రొత్త నియమ నిబంధనలు పాటిస్తూ పనిచేయటం అక్కడే నేర్చుకుంటారు. ఆ నియమ నిబంధనలు ఇప్పటి మీ భౌతికత విధించే వాటిలా కుదింపబడి పరిమితంగా ఉండవు. మరోలో చెప్పాలంటే మీరు ఆ క్రొత్త స్వేచ్ఛను అర్థం చేసుకొని ఉపయోగించడం నేర్చుకోవాల్సిందే. ఈ అనుభవాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఈ స్థితి సైతం మార్పు చెందేదిగానే ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఎన్నో తరువాతి భౌతిక జీవితాలలో కొనసాగటం జరుగుతుంది. కొన్ని అలానే ఉండి విభిన్న వాస్తవికత వ్యవస్థల్లో తమ తమ సామర్థ్యాలు వృద్ధి చేసుకుంటాయి. అందువల్ల కొంతకాలం ఈ మధ్యంతర స్థితిలో ఉంటాయి. మీలో సోమరిగా ఉండే వాళ్లకు నేను ఎలాంటి ఆశ కల్పించలేను. మరణం మీకు ఒక శాశ్వత విశ్రాంతి స్థలాన్ని మాత్రం ఇవ్వదు. మీరు కోరుకుంటే కొంత తడువు మీరు విశ్రాంతి పొందవచ్చు. మరణాల తరువాత కూడా మీరు సామర్థ్యాలను ఉపయోగించడమే కాదు, మీ వెనుకటి అస్తిత్వంలో వాడనివి కూడా మీకు ఎదురుపడటం జరుగుతాయి. మనం ఉపయోగించుకోకుండా వదిలేసినటువంటివి కూడా మరణం తర్వాత మనకి ఆ అస్తిత్వంలో ఎదురుపడతాయట. మీలో ఎవరికైతే మరణం తదుపరి జీవితం పట్ల నమ్మకం ఉందో వారు ఈ కొత్త పరిస్థితులకు త్వరగా ఎమడగలరు. నమ్మకం లేని వారు ఈ పుస్తకంలో ముందు ముందు నేను ఇచ్చే అభ్యాసాలను అనుసరించడం ద్వారా మరో మార్గంలో ఆ నమ్మకాన్ని పొందవచ్చు. మీరు కానీ ఇప్పుడు మీకు నమ్మకం ఉన్నా ఓకే, లేకపోయినా కూడా మీకు ఆ నమ్మకం అనేది కలుగుతుంది. ఈ నమ్మకం అనే పదం కూడా మన కోసం వాడటమే జరుగుతుంది. నమ్మకం అనేది నమ్మకం కాదు, అభ్యాసం ద్వారా పొందే జ్ఞానం ద్వారా కలిగేటువంటి ఒక దాన్ని ఏమంటాము, ఒక సంగతి, ఒక జ్ఞానం మాత్రమే. నమ్మకం అనేది జ్ఞానం ద్వారా ఏర్పడేది మాత్రమే. అలా కాకుండా ఒకళ్ళు చెప్పిన మాట మీద గుడ్డిగా నమ్మడం, అందుకే దాన్ని గుడ్డిగా నమ్మడం అంటాం. నమ్మడం అనేది ఇప్పుడు మన పెద్దవాళ్ళు పిల్లి వస్తే బయటికి వెళ్ళకూడదని, ఇవన్నీ మనకి వాళ్ళు క్రియేట్ చేసినవి. దానివల్ల ఒకరికి చెడు జరిగితే మీకు కూడా జరుగుతుంది అని, వాళ్ళకి 4 సార్లు జరిగింది కాబట్టి రేపు మనకు కూడా జరుగుతుందని జాగ్రత్తగా చెప్పడం, దానికి కూడా సైంటిఫిక్ రీజనింగ్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం దాని జోలికి పోము. మీరు కానీ పట్టు విడవక ఆపేక్షతో కృతనిశ్చయంతో ఉంటే ఆ అభ్యాసాలు మీ గ్రహింపును తతిమా వాస్తవికతల పొరలలోకి పొడిగించేందుకు సహాయపడతాయి. ఇప్పుడు మనము 118వ పేజీలోకి వచ్చాము. బహుశా 108వ పేజీలో మొదలుపెట్టినట్టున్నాము. 118వ పేజీ మొదట్లో ఉన్నాము. సో ధన్యవాదాలు. మరి ఎలా ఉందో మీరు మాట్లాడచ్చు. ఇంకా 5:30 నిమిషాలు ఉంది.